దాచిపెట్టేది ఏమీ లేదు. ఆయన చూచుచున్న దేవుడు. ఎప్పుడు చూస్తున్నారు? ఎవరిని చూస్తున్నారు? మానవుడి యొక్క అంతము మానవుడి యొక్క ఆరంభానికి ముందే చూచిన దేవుడు, చూచుచున్న దేవుడు. అంటే యేసు ప్రభుకి నీ గురించి ఎప్పుడు తెలుసు? నీ యొక్క ప్రారంభానికి మునిపే నీ అంతాన్ని చూసిన తెలిసిన సర్వజ్ఞాని ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రైస్ట్ జీసస్ నోస్ your life. He knows your end before you are beginning into this world. నీ అంతం నీ ఆరంభానికి ముందే తెలిసిన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషిగా శరీరధారిగా రక్త మాంసములతో మరియ గర్భాన ఇజ్రాయేలు దేశములో బెత్లెహేములో యేసు ప్రభుల వారు జన్మించారు. ఎందుకు యేసు ప్రభుల వారు ఈ లోకములో జన్మించారు? దేవునికి మనిషికి అడ్డుగా ఉన్నది ద్వేషం, అసూయ, కోపం, పగ, ప్రతీకారం, పాపం. పాపము దేవుడికి మానవుడికి అడ్డుగా ఉన్నది. పాపము మానవుణ్ణి దుఃఖములోకి, నరకములోకి, నిత్య నాశనములోకి మానవుని నడిపేస్తుంది. ఈ పాపాన్ని తీసివేయటానికి, పాపిని పవిత్రునిగా చేయటానికి, పాపులను వెదకి రక్షించటానికి మనిషిగా దేవుడే ఈ భూలోకానికి దిగి వచ్చారు. ప్రియమైనటువంటి ప్రజలరా, సూర్యుడిని మనిషి తన కళ్ళతో ఒక్క 3 నిమిషాలు కానీ మిట్ట మధ్యాహ్నం బాగా ఎండగా ఉన్నప్పుడు ఇలా చూస్తే, సూర్యుడిని చూస్తే మనిషి తన కళ్ళతో కళ్ళకు మెదటికి ఉన్నటువంటి నరాలు తెగిపోతాయి. సూర్యుడు అంత శక్తిమంతుడు. మరి మనిషి సృష్టికర్త అయిన యేసు ప్రభుని ఎలా చూడగలడు? సృష్టికర్త అయిన దేవుడిని మనిషి ఎలా చూడగలడు? సూర్యుడినే మనిషి చూడలేడు. సూర్యుడు కూడా తన యొక్క వెలుగును డైరెక్ట్ గా రావట్లేదు. తన యొక్క కాంతి కిరణాలు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. సూర్యుడు భూమికి 1 అంగుళం కాదు, 1 సెకండ్, 1 సెంటీమీటర్ దగ్గర అయితే భూమి బూడిదైపోయింది. కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరములో భూగ్రహం సూర్యగ్రహానికి చుట్టూ తిరుగుతూ ఉంది 24 గంటలకు ఒకసారి. భూమి ఒక చిన్న గ్రహం, సూర్యుడు ఒక మండుచున్నటువంటి పెద్ద గోళం, ఒక గోళం. సూర్యుడికి కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో భూమి తిరుగుతూ ఉంది. 1 సెంటీమీటరు సూర్యుడు భూమికి దగ్గరైతే భూమి బూడిదైపోయింది. ఇది సృష్టి యొక్క పరిస్థితి. సూర్యుడే భూమికి దగ్గరికి రాకూడదు అని దేవుని యొక్క ఆజ్ఞ, యేసయ్య ఆజ్ఞ. ఈ సృష్టిని వాటి నియమాలలో, క్రమములో, స్థితిలో సృష్టించిన సృష్టికర్త యేసు ప్రభు. మరి దేవుడు అయిన సృష్టికర్త అయిన సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలను, సర్వ మానవ జాతిని, జీవరాశిని, నిన్ను నన్ను సృష్టించిన సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు తన శక్తితో ఈ భూమి మీద అడుగు పెడితే ఈ భూమి బూడిదవుతుందా లేదా ఆలోచించు. సూర్యుడే భూమికి దగ్గరైతే భూమి బూడిదైపోయింది. మరి సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద అడుగు పెడితే భూమి ఏమైపోవాలి? బూడిదైపోవాలి. కాలేదు. కారణం, సర్వశక్తిమంతుడైన, సర్వజ్ఞాని అయిన, సర్వ సృష్టికర్త అయిన యేసు తన శక్తిని తండ్రి దగ్గర పరలోకములో, ఆకాశములో ఉంచి మనిషిగా తన్ను తాను తగ్గించుకొని వచ్చారు. శక్తితో రాలేదు. ఒక్క మాటలో మీకు అర్థమయ్యే వాడుక భాషలో చెబుతాను. సృష్టికర్త అయిన దేవుడు యేసు శక్తిని, మహిమను వదిలిపెట్టి మనిషిగా ఈ లోకములో శరీరధారిగా జీవించారు.
యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో వాక్యమే శరీరధారిగా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించెను. మహిమతో రాలేదు, శక్తితో రాలేదు, రక్త మాంసములు కలిగిన మనిషిగా 33.5 సంవత్సరాలు యేసు ప్రభులు వారు ఈ భూలోకములో నివసించారు. ఎందుకు? దేవునికి మానవుడికి అడ్డుగా ఉన్న పాపాన్ని తీసివేయటానికి, పాపిని పవిత్రునిగా చేయటానికి, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి, నిన్ను నన్ను స్వర్గము పరలోకము తీసుకొని వెళ్ళటానికి, నీవు నేను నిత్యము పరలోకములో సృష్టికర్త అయిన యేసుతో జీవించాలి. కాబట్టి జీవాధిపతి అయిన, జీవమును అనుగ్రహించిన దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చారు. ప్రపంచంలో ముస్లిము దేశాలైనా, భారతదేశమైనా, ఏ దేశమైనా ఈరోజు 8వ తారీఖు డిసెంబర్ నెల 2023 ఈ సంవత్సరం ఎలా చెప్పగలుగుతారు? యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి క్యాలెండర్ ఈ ప్రపంచం అంతా అనుసరిస్తుంది. చరిత్ర తెలియని, చదువుకున్నటువంటి వాళ్ళు యేసు ప్రభులు వారు అసలు పుట్టలేదు అని కొన్ని సాతాను ఛానల్లో ప్రకటిస్తూ ఉన్నారు. అంటే బుద్ధిహీనులు అని అర్థం, అంటే చదువుకున్న పిచ్చివాళ్ళు అని అర్థం. నా భాషలో చెప్పాలి అంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు జన్మ నుండి ఈ ప్రపంచం అంతా కూడా లెక్కలు, క్యాలెండరే ఉన్నది. ఆలోచన చేయండి. అసలు ఏ వ్యాపారం అయినా, ప్రపంచంలో ఏ దేశమైనా, ముస్లిము దేశాలైనా, భారతదేశమైనా, ఏ దేశమైనా సరే, అధికంగా వ్యాపారము జరిగేటువంటి నెల డిసెంబర్, జనవరి కాదు. అధికంగా వ్యాపారం జరిగేటువంటి నెల డిసెంబర్. కారణం ఏమిటి? యేసయ్య జన్మించారు. యేసు ప్రభు ఎందుకు జన్మించారు? నీవు నేను జీవించాలి, ప్రతి మానవుడు జీవించాలి. ఎంతకాలం జీవించాలి? నిరంతరము జీవించాలి, మరణించకూడదు. అందుకే విశ్వసిస్తే మరణాన్ని దాటివేస్తావు, మరణాన్ని జయిస్తావు. యేసు ప్రభు జన్మించింది ఆదాము ద్వారా ఈ లోకములోకి వచ్చిన ఆది పాపాన్ని, మానవుడు చేస్తున్న ప్రతి పాపము నుండి మనిషిని విడిపించి, మనిషిని రక్షించి, పాపిని పవిత్రునిగా చేసి, పాపిని పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి, స్వర్గానికి తీసుకొని వెళ్ళటానికి, పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన నరుడు యేసు క్రీస్తు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించారు. యేసు ప్రభులో పాపము లేదు, ఆయనలో పాపము లేదు. ఆయన పుట్టుకే ఒక అద్భుతం, ఈ సృష్టి ఒక అద్భుతం, నీ జీవితమే ఒక అద్భుతం, మానవుడి యొక్క జీవితమే ఒక అద్భుతం. ప్రేమైనటువంటి ప్రజలారా, మొదటి మానవుడిని సృష్టికర్త అయిన యేసు ప్రభులు వారు సృష్టించినప్పుడు, మొదటి మానవుడిని సృష్టించటానికి స్త్రీ అవసరము లేదు. యేసు ప్రభులు వారి లోకములో జన్మించినప్పుడు పురుషుడు అవసరం లేదు. దేవుని యొక్క ఆత్మ కార్యాలు ఆలోచన చేయండి. అద్భుతం. మనిషి యొక్క జీవితమే ఒక అద్భుతం. మరణం కొట్టివేయబడింది, పాపం తీసివేయబడింది. యేసు ప్రభు సిలువలో మనుషులందరి కొరకు మరణించారు. సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసు మరణించి తిరిగి లేచిన సజీవుడు. యోహాను సువార్త 14:19 ఆయన జీవిస్తున్నారు కాబట్టి నీవు కూడా జీవిస్తావు. బికాజ్ హీ లివ్స్ యు షల్ లివ్. ఆయన జీవిస్తున్న దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచిన సజీవుడు. ఆయన జన్మించారు. ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి, స్థలము ఉన్నది, అన్నీ ఉన్నాయి. లేనిది ఏమిటి? మానవుడికి బుద్ధి లేదు. మానవుడి హృదయములో పాపము ఉన్నది, కల్మషము ఉన్నది, ద్వేషము ఉన్నది, ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి అపవాది చేత. అందుకే నిస్సహాయ స్థితిలో, బంధకములో, అవిశ్వాసములో, అంధకారములో కృంగిపోతున్నాడు. అంధకారములో బంధించబడ్డాడు అపవాది చేత మానవుడు.
యేసు ప్రభు వచ్చారు ఎందుకు? విడిపించటానికి. చూశారు, నిన్ను చూసినప్పుడు దేవునికి జాలి కలిగింది. యేసయ్యలో ఏమున్నది? ప్రేమ. యేసు ప్రభు ఇచ్చింది ప్రేమ. యేసు ప్రభు చూపించింది ప్రేమ. పరిశుద్ధ గ్రంథము చూపిస్తుంది ప్రేమ. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూపిస్తుంది ప్రేమ. యేసయ్య సిలువలో చూపించారు ప్రేమ. మానవుడి ఎడల దేవుడు చూపించాడు తన ప్రేమ. యోహాను 3:16, John 3:16, for God so loved the world so he gave his only begotten son, whosoever believes in him shall not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. యేసయ్య తన ప్రేమను చూపించారు, తండ్రి తన ప్రేమను చూపించారు. అందుకే ఈరోజు నీతో మాట్లాడమని నన్ను నడిపించారు. ఇక్కడ సంఘము, ఇక్కడ సేవకులు ఎందుకు ఉన్నారు అంటే నీవు వినాలి, నీవు చూడాలి. దేవుణ్ణి చూడాలి అంటే మానవుడికి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. Blessed are those whose hearts are pure, they shall see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుణ్ణి మానవుడు చూడాలి, మానవుడు పరలోకము వెళ్ళాలి అంటే ఒకటే మార్గం, యేసు ప్రభులు వారు చూపిన మార్గం. యోహాను 14:6లో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ఐఎమ్ ది వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ది లైఫ్. యేసు ప్రభు ద్వారా మాత్రమే తండ్రిని మానవుడు చూడగలుగుతాడు, పరలోకము వెళ్ళగలుగుతాడు. పాపికి పవిత్రత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, యేసు రక్తము ద్వారా మాత్రమే కలుగుతుంది. ఈరోజు నీవు ఎన్నుకోబడ్డావు. కొన్ని వందల వేల సంవత్సరాల కిందట ఎన్నుకోబడిన మరియతో దేవుడు మాట్లాడారు. ఎన్నుకోబడిన వారితో దేవుడు ఏం చేస్తారు? మాట్లాడతారు, పిలుస్తారు, ప్రత్యేకపరుస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నిటి నుండి విడిపిస్తారు. మరియా అనేటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి యూదులు, కొట్టలేకపోయారు. కారణం కృప ఉన్నది. నీ మీద కృప ఉంటే నిన్నెవరు కొట్టగలుగుతారు? యేసయ్య కృప నీ మీద ఉంటే నిన్నెవరు చంపగలుగుతారు? యేసయ్య చూస్తున్నారు కాబట్టి యేసయ్య చూపు నుండి నిన్ను దూరము చెయ్యగల చీకటి అధికారాలు ఈ భూలోకములో నివసింపవు. ఎవరు భయపడుతున్నారు? నీవు దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? ప్రేమైనటువంటి ప్రజలారా ఆలోచన చేయండి. భయం నీకు గల కారణం పాపం. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ అనుమానం ఉంటుంది. భయం ఎక్కడ ఉంటుందో అక్కడ పాపం. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ అనుమానం. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దయ్యం, అక్కడ దురాత్మ, అక్కడ సాతానుడు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దుఃఖం, అక్కడ ఐక్యత ఉండదు. చూడండి, ఈ లోకములో మనం చూస్తాం ఏమిటి? ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ లోకములో సమాధానము లేదు, ఈ లోకములో సంతోషము లేదు. ఈ లోకములో ఎక్కడ చూసినా దుఃఖము. దుఃఖాన్ని దూరం చేయటానికి, మనిషికి సమాధానాన్ని ఇవ్వటానికి, మనిషిని సంతోషము ఉన్న స్థలానికి నడిపించటానికి సంతోషకరమైన వార్త యేసయ్య మాట. యేసయ్య మాట ద్వారా మనిషికి సంతోషం, మనిషి కష్టానికి విడుదల, బాధలకు విడుదల, సమాధానం ఎక్కడ? యేసు ప్రభువులో. యేసు ప్రభు పేరు సమాధానకర్త. యేసు ప్రభు పేరు సమాధానకర్త. యేసు ప్రభు ఉన్న స్థలములో సమాధానం. యేసయ్య పుట్టిన స్థలములో సమాధానం. హేరోదు మహారాజు చంపాలనుకున్నాడు. ఎవరిని? 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను చంపలేకపోయాడు. కారణం యేసయ్య కృప ఉన్నది. ఆలోచన చేయండి ప్రేమైనటువంటి
ప్రజలారా, నిన్ను ఎవరైనా చంపాలనుకున్నా, నిన్ను ఎవరైనా అంతము చేయాలనుకున్నా, ఈ లోకములో యేసయ్య కృపను నీవు పొందుకుంటే, కృప కిందకు వస్తే, కృపా సింహాసనము దగ్గరకు నీవు వస్తే, నీవు విశ్వసిస్తే, నీవు అడిగితే, యేసు ప్రభువా నీ కృప నాకు కావాలి, నీ సహాయము నాకు కావాలి, నీవు నాకు సహాయము చెయ్యి అని నీవు నోరు తెరిచి అడిగితే నీవు భద్రతను పొందుకుంటావు. యేసు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. ముస్లిం దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, దేశానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా అయినా ఒక్క మాట పలికినా తీసుకెళ్లి జైల్లో పెడతారు, చంపేస్తారు. ఈ దేశంలో ఎంతైనా విమర్శించవచ్చు. కారణం, ఇక్కడ స్వేచ్ఛ ఉంది, అక్కడ స్వేచ్ఛ లేదు. అక్కడ మసీదు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. కానీ యేసయ్య కృప చూపారు. ఇరాన్ వెళ్ళాను, ఇరాన్ మసీదు లోపలికి వెళ్ళాను. ఎలా వెళ్ళాను? యేసయ్య వెళ్ళమన్నారు. ఎందుకు వెళ్ళాను? యేసయ్య చెప్పమన్నారు. శుభవార్త, మానవుడికి శుభవార్త ఏమిటి? యేసు సజీవుడు, యేసు జీవిస్తున్న దేవుడు, యేసు మరణించి తిరిగి లేచిన సజీవుడు, యేసు ప్రభు రాబోతున్నారు, యేసు ప్రభు కృప చూపజే దేవుడు, యేసు ప్రభు అడిగే వారిని అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చే దేవుడు. ఆయనలో ఉన్న కృప, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న జీవాన్ని ఇచ్చి జీవింప చేయటానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు. యేసయ్య వెళ్ళమన్నారు, వెళ్ళాను. మసీదులోకి వెళ్ళాను. యేసయ్య చెప్పమన్నటువంటి మాటలు చెప్పాను. అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా కోపగించుకున్నారు. కానీ మసీదులో ఎవ్వరూ నన్ను ఆటంకపరచలేదు. కారణం యేసయ్య కృప. సువార్తను ప్రకటించి బయటకు వచ్చాను. ప్రేమైనటువంటి ప్రజలారా, మతాధికారులతో, ముస్లిం మతాధికారులతో కలిసి భోజనం చేసి సువార్తను ప్రకటించడానికి యేసయ్య కృప చూపారు. ఆ దేశం వదిలిపెట్టాను, మరొక దేశం వెళ్ళాను, మరొక మసీదులోకి వెళ్ళాను, సువార్తను ప్రకటించాను, బయటకు వచ్చాను. పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నాను. అది నా పరిస్థితి. నా గురించి మీకేం తెలుసు? తెల్లటి చొక్కా, నల్లటి కోటు, ఈ రంగు టై, ఇదే మీరు చూస్తున్నారు. నా వెనక ఉన్నది మీకు తెలియదు, నాలో ఉన్నది మీరు చూడలేరు. నాలో యేసయ్య ఉన్నారు. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా శక్తిమంతుడు. ఎవరిలో అయితే యేసయ్య ఉంటారో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ధైర్యంగా జీవించగలుగుతారు. మనుషులు చూసేది బాహ్య వేషాన్ని, మనుషులకు కావాలి బయటవే, లోపలవి కావాలి. లోపల హృదయం ఉన్నది, హృదయం చూడలేవు బయట. లోపల ఉన్న హృదయాన్ని చూడాలి అంటే యేసు ప్రభుల వారి యొక్క ఆత్మ సహాయం కావాలి. యేసు ప్రభు సహాయం చేస్తారు. ఎవరికి? విశ్వసించిన వారికి. యేసు ప్రభులు వారు ప్రార్థన చేశారు. యేసు ప్రభులు వారు చెప్పారు తన శిష్యులతోటి, నేను ప్రార్థన చేస్తాను, నా తండ్రిని వేడుకుంటాను, మీ కొరకు వేరొక ఆదరణకర్త వస్తారు, నేను వెళుతున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తారు, మిమ్మల్ని మీతో ఉంటారు, ఆయన ఎల్లప్పుడూ మీలో నివసిస్తారు అని యేసయ్య చెప్పారు. యేసయ్య మాట సత్యమైనది, జీవము కలిగింది. నా ధైర్యం ఏమిటి? నా ఆధారం ఏమిటి? నా యేసయ్య నాలో ఉన్నారు. ఎక్కడ ఉన్నాను? చెరసాలలో ఉన్నాను. ముస్లిము దేశంలో చీకటి గదిలో బంధించబడ్డాను. కృప ఉన్నది. కృప ఉంటే ఎవరు చంపలేరు, ఎవరు శిక్షించలేరు. అర్హత లేని నాకు యేసయ్య కృప చూపారు. నా గతం భయంకరమైనది. ప్రేమైనటువంటి ప్రజలరా, ఈ లోకములో నేను ఒక పాపిగా భయంకరమైన జీవితాన్ని, యూనివర్సిటీలో చదువుకునేటువంటి రోజుల్లో త్రాగుడులో, వ్యసనాల్లో, ఈ లోకములో పాపంలో ఉన్నటువంటి నన్ను యేసయ్య నా మీద కృప చూపారు. రక్షణ పొందే కృప యేసయ్య అనుగ్రహించారు. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరణము నుండి, మరణ శిక్ష నుండి, జైలు నుండి, జైలు శిక్ష నుండి నన్ను తప్పించిన, నన్ను బలపరిచిన, నన్ను జీవింపచేసిన నా యేసు ప్రభు
నిన్ను కూడా నడిపిస్తారు, నిన్ను బలపరుస్తారు, నిన్ను తప్పిస్తారు. మరణము నుండి తప్పించబడాలనుకుంటున్నావా? పాపము నుండి తప్పించబడాలనుకుంటున్నావా? నరకము నుండి తప్పించబడాలనుకుంటున్నావా? వ్యసనాల నుండి నీ బంధువు, నీ రక్త సంబంధి విడిపించబడాలని ఆశపడుతున్నావా? అయితే ఈరోజు నీవు ఏం చేయాలి? యేసు ప్రభువు నా మాటలను నీ హృదయములో అంగీకరించాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. ప్రేమైనటువంటి ప్రజలారా, ఇంతవరకు యేసయ్య మీతో చెప్పమన్నటువంటి మాటలు నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. యేసయ్య మిమ్మల్ని చూశారు, నన్ను చూస్తున్నారు. నా గతము మీకు తెలియదు, నా ప్రస్తుతము మీకు తెలియదు, నా పేరు మీకు తెలియదు, తెలియనవసరం లేదు. నా ప్రస్తుతం, నా గతం, నా పేరు ఇవి ముఖ్యం కాదు. నేను ఎవరు అన్నది ముఖ్యం కాదు. నేను చెప్పినటువంటి యేసయ్య మాటలు ప్రాముఖ్యమైనవి, విలువైనవి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు ప్రభు ఈ లోకములో జన్మించారు పాపిని పవిత్రునిగా చేయటానికి, పాపులను పరలోకము తీసుకొని వెళ్ళటానికి. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి జాతి, ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుడు నన్ను ప్రేమించారు. ఈరోజు నేను సజీవముగా ఇక్కడ నిలబడ్డాను అంటే యేసయ్య కృప. నేను జీవిస్తున్నాను అంటే యేసయ్య కృప. ప్రియమైనటువంటి ప్రజలారా, ఈరోజు యేసయ్య నీ జీవితంలో ఒక అద్భుతము చెయ్యాలి అని కోరుకుంటున్నావా? అయితే నీ కుడి హస్తాన్ని పైకెత్తు. మరియను దేవుడు ఎన్నుకున్నారు. మరియతో దేవుడు మాట్లాడటానికి దేవదూతల్ని పంపించారు. యేసు ప్రభు నీ దగ్గరకు దేవదూతల్ని పంపిస్తారు. యేసయ్య తన మాటను పంపిస్తారు. నీవు ఎన్నుకోబడ్డావు కాబట్టి నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వటానికి దేవదూతలు నీ దగ్గరకు రాబోతున్నారు. యేసు ప్రభు నీ దగ్గరకు రాబోతున్నారు. నీ ఇంటిలో ఉన్న సమస్య, నీ శరీరములో ఉన్న సమస్య, నీ మనసులో ఉన్న సమస్య, నీ కుటుంబంలో ఉన్న సమస్య, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య తీసివేయటానికి యేసు ప్రభు నిన్ను చూస్తున్నారు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఇప్పుడు నీవు ఒక నిర్ణయం తీసుకో. ఇంతవరకు యేసయ్య చెప్పమన్న మాటలు నేను చెప్పాను. నిర్ణయం నీది. పరిష్కారం యేసయ్య ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారు. నీ సమస్య ఏదైనప్పటికీ నీ సమస్యను యేసు ప్రభు చేతిలో సమర్పించు. నీ బాధ నాకు తెలియదు, నేను చూడలేను. నీ కష్టాలు, నీ రోగాలు, నీ అప్పులు, నీ కుటుంబంలో ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఎవరైతే నీకు కష్టాలను, నీకు సమస్యలను తీసుకొని వస్తున్నారు, నాకు తెలియదు, నేను చూడటం లేదు, నేను చూడలేను. నీ పరిస్థితి నాకు తెలియదు, నేను ఒక మనిషిని. కానీ యేసు మనిషిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరి కొరకు ఈ లోకములో జన్మించిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పారు కాబట్టి ఇక్కడ సంఘము ఉన్నది. యేసు ప్రభు చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రార్థన జరిగింది. యేసు ప్రభు వెళ్ళమన్నారు కాబట్టి ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్పే పరిచారకులు, సేవకులు ఇక్కడికి వచ్చారు. నేను వచ్చాను. యేసయ్య చెప్పమన్న మాటలు చెప్పాను. ఇప్పుడు నీ నిర్ణయం ఏమిటి? నీ సమస్య నుండి, నీ కష్టము నుండి, చేతబడి నుండి, దురాత్మల నుండి, త్రాగుడు వ్యసనాల నుండి, దుఃఖము నుండి, అప్పుల నుండి, రోగము నుండి, సమస్య నుండి, బంధకాల నుండి, పాపము నుండి విడిపించబడాలని నీవు కోరుకుంటున్నావా? నీ సమస్యకు పరిష్కారము పొందాలి అని ఆశపడుతున్నావా? ఈరోజే నీవు చనిపోతే ఎక్కడికి వెళతావు? ఈ రాత్రి వేళ నీవు చనిపోతే ఎక్కడికి వెళతావు? రేపు ఆలోచన చేయి. ఒక్కటే మార్గం. పరలోకము వెళ్ళాలి అంటే ఒకటే మార్గం. యేసు ప్రభు పరలోకానికి మానవుడిని తీసుకొని వెళ్ళటానికి వచ్చారు. నీ కొరకు, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఈరోజే రక్షణ దినం. పొట్టివాడైన ఒక వ్యక్తి జక్కయ్య చెట్టు వెక్కి చూడాలనుకున్నారు యేసయ్యను. పొట్టివాడు కాబట్టి చూడలేకపోయాడు. చెట్టు ఎక్కాడు యేసయ్యను చూడటానికి. యేసయ్య చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్యతో అంటున్నాడు, నేను నీ ఇంటికి వస్తాను, నీతో కలిసి భోజనం చేస్తాను. నేడే రక్షణ దినం.
నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజే నీ ఇంటిలో ఉన్న అన్యులకు రక్షణ కలుగునుగాక. ఈ ప్రాంతానికి రక్షణ కలుగునుగాక. ఈ ప్రాంతములో ఉన్న చీకటి సర్వాధికారాలు యేసు ప్రభు శక్తి గల నామములో పతనం అయిపోవునుగాక. ఈ ప్రాంతములో మనుషులను బాధ పెట్టే దురాత్మలు, దయ్యాలు, మనుషులకు కష్టాన్ని, రోగాన్ని, బాధను, బలహీనతలను కలుగజేసే చీకటి సర్వాధికారాలు, ఈ ప్రాంతములో ఉన్నటువంటి సాతాను సర్వాధికారాలు యేసు రక్తము చేత కడగబడిన, కొనబడిన, సిలువల రక్తము చేత కడగబడిన సంఘము పాదాల కింద చీకటి అధికారాలు పతనమైపోవునుగాక. ఈ ప్రాంతములో ఉన్న ప్రజలకు విడుదల యేసు ప్రభు నామములో కలుగునుగాక. ఆమేన్. ప్రతి కులము, ప్రతి భాష, ప్రతి మనిషికి విడుదల యేసు ప్రభు నామములో కలుగునుగాక. ఆమేన్. ప్రతి సమస్యకు పరిష్కారము యేసు ప్రభు నామములో కలుగునుగాక. ఆమేన్. కలిసి నాతో ఈ ప్రార్థన చెప్పండి. యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చి నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. నీవు ఎవరివైనా, నీవు చర్చికి రాకుండా దూరముగా ఉన్నా, నీవు ఇంతవరకు క్రైస్తవుడు కాకపోయినా సరే పర్వాలేదు, నీవు ఎవరివైనా, ఏ కులానికి చెందిన వారివైనా పర్వాలేదు, నీ ఇంటిలో ఉన్న సమస్య చూస్తున్న దేవుడు యేసు ప్రభు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మరణమును గెలిచిన, మరణించి తిరిగి లేచిన సజీవుడు నీ హృదయములోకి, నీ జీవితంలోకి వచ్చి అద్భుతము చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు. ప్రజలారా, నాతో ఈ ప్రార్థన చెప్పండి. నేను చెప్పే ప్రతి మాట నాతో కలిసి చెప్పండి. యేసు ప్రభువా, అందరూ చెప్పండి. యేసు ప్రభువా, ఇంతవరకు నాతో మాట్లాడి, యేసు ప్రభువా, మీరు నా కష్టాన్ని, నా దుఃఖాన్ని, నా బాధలను, నా సమస్యలను నిరంతరము చూచుచున్న దేవుడవని నాతో మాట్లాడినందుకు వందనాలు. యేసు ప్రభువా, మీరు ఎందుకు ఈ లోకము వచ్చారో, ఎందుకు జన్మించారో నాతో చెప్పినందుకు వందనాలు. యేసు ప్రభువా, ఈరోజు నా హృదయములోకి ఆహ్వానిస్తున్నాను. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. అనేక సార్లు దూషించాను, ద్వేషించాను, వ్యతిరేకించాను, అనుమానించాను, అవిశ్వాసము కలిగి జీవించాను. నేను పాపిని, నన్ను క్షమించు. యేసు ప్రభువా, సిలువలో మీరు కార్చిన యేసు రక్తములో నా పాపాలను కడిగినందుకు వందనాలు. నా హృదయములోకి, నా జీవితములోకి నా ప్రభువుగా, నా సొంత రక్షకునిగా యేసు ప్రభువుని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభువుని నా హృదయములో నమ్ముచున్నాను. నా నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. నా ఇంటిలో, నా శరీరములో, నా జీవితములో ఉన్న ప్రతి సమస్యను యేసు నామములో దూరపరుస్తున్నాను. యేసు శక్తిగల నామములో ప్రతి బలహీనత, ప్రతి సమస్య, చీకటి, రోగము, అధికారము నా ఇంటి నుండి, నా కుటుంబము నుండి తొలగిపోవునుగాక. యేసు రక్తము ద్వారా నా జీవితానికి విడుదల కలుగునుగాక. యేసు రక్తములో, యేసు రక్తములో నా జీవితాన్ని ముద్రిస్తున్నాను. యేసు నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని నా హృదయములో
నమ్ముచున్నాను. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను. యేసయ్య దగ్గరకు వస్తాను. యేసు కొరకు జీవిస్తాను. యేసు ప్రభువని ఒప్పుకొనుచున్నాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి సమాధానమును, సంతోషమును, జీవమును, స్వస్థతను యేసు నామములో పొందుకొనుచున్నాను. తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి ప్రజలారా, మీ సమస్య ఏదైనప్పటికీ మీ సమస్యల కొరకు ప్రార్థన చేయమని ఇక్కడ గెత్సెమనే చర్చి ఉన్నది. ఇక్కడ సేవకులము చాలా ప్రాంతాల నుండి మేమంతా వచ్చి ఉన్నాం. మేమంతా సిద్ధముగా ఉన్నాం మీ సమస్యల కొరకు ప్రార్థన చేయడానికి. యేసయ్య చెప్పమన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రార్థన చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాం. మీరు ఎవరైనా ఏ ప్రాంతానికి చెందినా, ఏ కులానికి చెందినా నిరభ్యంతరంగా మీరు డబ్బులు ఇవ్వనవసరం లేదు. మీరు ప్రార్థన చేయించుకోవాలి అని మనవి చేస్తున్నాను. యేసు ప్రభు కృప మనందరికీ సదా తోడేండునుగాక. ఆమేన్. మంచిది. చక్కని వాక్య సందేశాన్ని మనకు అందించిన దైవజన్ అందరూ కూర్చున్నాం. దైవజనులు మన ప్రియులు డాక్టర్ ప్రతిభారావయ్య గారికి మన ఐక్య ప్రస్తుతి తరపున, గెత్సెమనే మినిస్ట్రీ తరపున మనందరి పక్షంగా వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ సమయంలో మరి కానుక సమర్పణ జరిగించబడుతూ ఉంది. ఒక ప్రత్యేకమైన విషయాన్ని సంఘబిడ్డలు గమనించాలి. మీకు చర్చిలో ఇచ్చినటువంటి కవర్స్ కాదు, కానీ ఈ ఐక్య ప్రస్తుతి కొరకు ప్రత్యేకించబడిన కానుక కవర్స్ మాత్రం వేయవద్దు. మీకు ప్రత్యేకంగా ఇచ్చారు చర్చిలో. కనుక ఆ విషయాన్ని గమనించండి. మరి సమయంలో మన మధ్యన దైవజనులు G12 విద్యాసాగర్ అన్న గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగనే